అన్నా నువ్వు డైనింగ్ హాల్ కొంచెం ఎంజాయ్ వచ్చి ఇంతకుముందు విన్నర్స్ సత్యబాబు గారు, చిరంజీవి గౌడ్ గారు, కొండపల్లి గణేష్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, సత్యబాబు గారు, చిరంజీవి గారు, కొండపల్లి గణేష్ గారు గత సంవత్సరాల్లో లడ్డు ఆప్షన్ ద్వారా వాళ్ళ సకలతో అదే మేళతాళాలతో మనం ఈ ప్రాంతానికి తీసుకొచ్చాము. ఇది మీ అందరికీ ఆదర్శంగా కావాలని, వారితో పాటు మీరు కూడా ఈ సంవత్సరం లడ్డు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి లడ్డు ఇదే మేళతాళాలతో ఇంటికి తీసుకెళ్ళి त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं सर्वं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानोजानववशिष्यम् अवपश्चात् अवपुत्सात् अवदक्षिणात् अवदक्षिणार्तात् अवचोर्ध्वार्तात्
अवधरात्ताद सर्वतो मां पायः त्वं सच्चिदानन्दा द्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्त्वो जायते अनुस्वारः परतरः अध्येन्दुरसितः तारेण रुद्धम् एतत्तव मनस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चाद्यरूपम् बिन्दुरुत्तररूपम् नादस्सन्धान सगुंहितनासन्धिः सैषा गणेशविद्या गणकऋषिः ऋषिर्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गणपतये नमः ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि हर हर ॐ मूर्खानं दिवारं धियावि कविरो स्वजातवेदो ॐ नमो ब्रह्मपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुधाय श्रीवरदमूर्तये नमो नमः। जय बोलो गजानंद महाराज की। ओम गणानां त्वा गणपतिगो हवमहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिजक्षणा हविराजञ्जुहोदना यस्य भान्तिरस्मया यस्य हेतवः यस्येव विश्वभुवनानि सर्वाः सकृत्पिबाभिरभिजग्रस
జై. My Home Puja, and we are very proud you are president of My Home Puja, and we wish you all the best. And on behalf of all the Puja residents, మన పూజా గణేశుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మీ ఆశీర్వాదాలను చప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ వన్ మోర్ అప్డేట్. సార్కి యుఎస్లో 9 డైమండ్ స్టోర్స్ ఉన్నాయి. అలాంటి ఇక్కడ ఇంకా ఎన్నో పెట్టాలని ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన పెట్టాలి, అంతా బాగానే ఉంది, కానీ నేను ఆవిడకి దూరంగా తిరుగుతున్నా. ఆవిడ చూపించి ఇది బాగుందంటది, ఇది బాగుందంటది, ఇంకేదో బాగుందంటది, అండ్ ప్రతిరోజు ఫోటోలు తీసి నాకు అవే పంపించడం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా పూజలా బాగా తిరుగుతున్నాయంట స్వామి. మరి మీకు సేల్ ఎంత అయిందో తెలియదు, కానీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం చాలా బాగా అయింది. దాంతోపాటు గణేశుడు ఆశీస్సులతో ఈ సంవత్సరం మీ సేల్స్ ఇంతకన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ జనరాశితో ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయాలని, మా వాళ్ళు ఎవరు మమ్మల్ని ఎక్కువగా మీవి కొనమని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటూ ఉన్నాం. ఎదిగి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా వచ్చారు. సో ఎంత ప్యూరిటీగా మాలిక్యూల్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుందో అంతే ప్యూరిటీగా నాకు తెలిసి రియాలిటీలో కూడా అంతే ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ నవోదే నాకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ గత 10-12 సంవత్సరాలుగా సుపరిచితమే. ఐ అక్నాలెడ్జ్ యూ. అండ్ లాస్ట్ అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు. టు కమాండ్ టు ద డయాస్ టు ఫెలిసిటేట్ శ్రీ హర్ష స్వామి, అండ్ వీ హ్యావ్ టు క్లాప్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ యూ విల్ నాట్ లిసన్ టు మై వాయిస్. నా మాట వినపడనంతగా మీ చప్పట్లు వినపడాలి. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కాంట్రిబ్యూటర్స్ లేకపోతే ఇన్ని సెలబ్రేషన్స్ ఇంత అట్టహాసంగా చేయడానికి ఎంతో ముఖ్యమో, ఆ మంత్రాలు చదవడం, ఆ మంత్రాలు చదువుతూ దాన్ని ఆస్వాదించడం, దాన్ని మన వరకు చేర్చడం ఎంత ముఖ్యమో హర్షస్వామి గారు చేశారు. కాబట్టి మనం ఖచ్చితంగా హర్షస్వామిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అవకాశం అని మీ అందరికీ తెలుసు. నేను స్టేజ్ మీదకి రానంటే గౌరవ్ తీసుకొని వచ్చిండ్రు. హర్షస్వామి గారిని సత్కరించడం నాకు కలిగిన సదవకాశం. మీ అందరికీ తెలుసు, హర్షస్వామి గారి గొంతులో వేదం చదివితేనే మన పూజలో పండగ పూర్తయినట్టు ఉంటుంది. ఆ గొంతులో ఒక సురగంగ ప్రవాహం నడయాడుతుందని మీ అందరికీ తెలుసు. ఒక పండగకి నిండుదనం ఎప్పుడు వస్తుందంటే వేదం హర్షస్వామి గొంతులో జాలి వారినప్పుడు. ప్రతిరోజు ఉదయం ఆయన పూజ స్టార్ట్ చేసి ఆ వేదోచ్చరణలు మనకి పూజ నలుగు చెరుగులా వినిపించడంతోనే ఇక్కడ మనకి పాజిటివిటీ, సూర్యోదయంతో పాటు ఆయన స్వరం కూడా మనకి పాజిటివిటీని వెదజల్లుతుంది. హర్షస్వామి గారు మీరు ఇలాగే పూజ ఉన్నన్ని రోజులు నిండు 100 ఏళ్ళు మాకు మీ వేదోచ్చారణలు ఇలాగే వినిపించాలని పూజ నివాసితుల అందరి తరఫున సవినయంగా సంస్కారంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకొక చిన్న కరెక్షన్, మీరిద్దరు నన్ను క్షమించాలి. ఇందాక లడ్డు పాట చెప్పినప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి గారు, చిరంజీవి గారి పేరు, అందరి పేరు చెప్పారు. నేను చిన్నగా సరిదిద్దుతా. సరిత విజయ్ భాస్కర్ రెడ్డి గారు, శ్రావణి సత్యబాబు గారు, గణేష్ సవిత గారు, చిరంజీవి గారు, సునీత చిరంజీవి గారు. ఇప్పుడు చాలా బాగుంది కదా, నిండుతనం వచ్చింది కదా. నెక్స్ట్ ఇయర్ ఇలాగే చదవండి. థ్యాంక్ యూ. లడ్డు ఆక్షన్ ఐ జస్ట్ నాట్ టేక్ మోర్ దెన్ 2-3 minutes. ఎందుకంటే గత 9 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా మన గణేష్ నవరాత్రులు మనం సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. దీనికి ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ ది గణేష్ ఉత్సవ్ కమిటీ. దే డిజర్వ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే ఐ థింక్ ఈసారి గణేష్ ఉత్సవ్ కమిటీకి ఒక లీడ్ లేడు, అందరూ వాలంటీర్సే. ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా అద్భుతంగా హాల్ 1లో కల్చరల్ యాక్టివిటీస్, హాల్ 2లో దైవ కార్యక్రమాలు, బయట
వేడివేడిగా ప్రసాదాలు, అలాగే అద్భుతమైన ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ. I thank every member in Ganesh Utsav Committee for your fantastic contribution. So Ganesh Utsav Committee lo cultural committee undi, temple committee undi, security committee undi, waste management sub committee undi, finance committee undi. So everybody ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలు తెలుసుకొని అద్భుతంగా పనిచేశారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నాకు మై హోమ్ చైర్మన్ రామేశ్వర్ గారు ఫోన్ చేసి, నాన్న మీరు మీ కమిటీ అందరూ భూజాని ఒక గృహ సముదాయం నుంచి ఒక దైవక్షేత్రం చేశారు అని విన్నాను, చాలా అద్భుతం, నాకు చాలా చాలా బాగా నచ్చింది అని ఆయన మనకి ఫోన్ చేసి అటువంటి బ్లెస్సింగ్ ఇవ్వటం అంటేనే మనకు అర్థమవుతుంది. సో దానికి ప్రధాన కారణం మన హర్షస్వామి గారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన విశ్వరూపం చూపించారు ఈ వారం రోజులు. అంటే ఇక్కడ హాల్లో వచ్చి కూర్చుని పూజల్లో కూర్చున్న వాళ్ళు ఒక రకమైన మెస్మరైజేషన్ ఆ స్టేజ్కి వెళ్ళారు. చాలామంది నాతో మాట్లాడుతూ వాళ్ళ ఆనంద బాష్పాలతో మాట్లాడారు. సో దట్ షోస్ ది పవర్ ఆఫ్ గాడ్. సో దీనికి ఈ హాల్ కానీ, ఈ స్టేజ్ కానీ, ఈ పూజ విధానం కానీ ఇంత అద్భుతంగా జరగడానికి మరో ముఖ్య కారణం మన కో రెసిడెంట్ శ్రీ రవికుమార్ గారు. అంటే డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు కాదు, ఆ పూజా విధానం, పూజ ఎలా జరగాలి, దాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఎవరితో చేయించాలని అన్ని విషయాలు ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి మాకు సహాయం చేసి వెనక నడిపించిన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి మా సోదర సమానులు రమేష్ బాబు గారు. కుంకుమార్చన అన్నప్పుడు విజయవాడ నుంచి అమ్మవారి అభిషేకించిన కుంకుమ ప్రతిమ, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్పుడు అన్నవరం నుంచి ప్రసాదం ప్రతిమ, అలాగే రుద్రాభిషేకానికి నర్మదా నది నుంచి శివలింగాలు. సో ఇన్ని ప్రత్యేకత మనం చేసుకున్నామంటే వీరందరి సహకారం మనకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఇంచుమించు 47 lakhs బడ్జెట్ ఖర్చు అయింది. రెసిడెంట్స్ నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు కాబట్టి లడ్డు అమౌంట్ కూడా మనం వాడుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం లడ్డు అమౌంట్ వాడకూడదు, కేవలం వడ్డీ మాత్రమే వాడుకోవాలి, రెసిడెంట్స్ కాంట్రిబ్యూషన్ మాత్రమే వాడుకోవాలి అని ఒక చిన్న సదుద్దేశంతో ఆ బడ్జెట్ని కేవలం 32-33 లక్షలకి తగ్గించి ఆ నెంబరు దాటకుండా అదే నెంబరు ఇప్పటికీ మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ఇది జరగాలి అంటే రెసిడెంట్స్ అందరి కోఆపరేషన్ కావాలి. మీ అందరూ ముందుకొచ్చి సహకరించారు. మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం మర్చిపోకూడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన మై హోమ్ పూజ స్టాఫ్ మెంబర్స్. వాళ్ళ ఇంటిలో పూజ వదిలేసుకుని ఇక్కడ మన మధ్యనే ఉంటూ మనతోటే మన పూజల్లోనే పార్టిసిపేట్ చేస్తూ అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళు. మీరు ఎక్కడన్నా రాత్రి 10 వరకు పూజలు జరిగినాయి, ప్రసాదాలు పంచిపెట్టాము అన్నీ అని ఉదయం లేచినప్పుడు పోడియం మీద కానీ హాల్లో కానీ ఒక ప్లేట్ కాదు కదా, ఒక మెతుకు కూడా లేకుండా వాళ్ళు అంత నీట్గా చేశారు అంటే వారందరికీ హౌస్ కీపింగ్ స్టాఫ్ అవ్వచ్చు, ఫైర్ అండ్ సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మెడికల్ కావచ్చు, క్లబ్ హౌస్ టీం కావచ్చు, మీ అందరికీ మన పూజ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా లడ్డు ఆక్షన్ టైం వచ్చింది. అందరూ చిరంజీవి గౌడన్న, గణేష్ గారు ఖమ్మం కిల్లా మీ జెండా ఎగరేస్తారో చూద్దాం ఈసారి. మీకు చాలా కాంపిటీషన్ ఉంది ఈసారి. గెట్ రెడీ. సత్యబాబు గారు ప్లీజ్ మాకు లడ్డు ఆక్షన్ అవకాశం మీరు అందరూ వాళ్ళందరితో మాట్లాడుకొని ఆగండి, మిమ్మల్ని పిలుస్తాం చివరిలో. సార్ మాది భీమవరం. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. మాది భీమవరం. ముందు పుంజులు రెడీ చేస్తున్నాం. ఓకే ఓకే. మా నాగప్రసాద్ ఉన్నాడు, మా నాగప్రసాద్, మా డాన్ కిరణ్, స్వామి గారు ఉన్నారు, వాసు ఉన్నాడు. బాబు ఇక్కడ ఉన్న వారంతా వాళ్ళకి మీకు పుంజలు పరిచయం చేస్తారు. శాలువాలు కప్పండి, మంచినీళ్ళు ఇవ్వండి. అవి అక్కడ ఉన్నారు చూడండి. మా మదన మనోహరుడు మదన్ మోహన్ గారు అందంగా కనపడుతున్నారు. ఆయనేనా అక్కడ ఉన్నారు? ఆయనే. అక్కిన నాగేశ్వరరావు గారు, పక్కన రమేష్ గారు ఉన్నారు, ఇంకా మా కిషోర్ ఉన్నాడు, మాధవరెడ్డి గారు ఉన్నారు, తన్నీరు శ్రీనివాస్ గారు ఉన్నారు, కాశీనాథ్ రెడ్డి గారు ఉన్నారు.
మహేష్ బాబు ఉన్నారు, పక్కన మా కృష్ణుడు వెంకట్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి అని ఎక్కడ ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు, మా గౌస్ భాయ్ ఎక్కడ ఉన్నాడు, ఇంక రాలేదు. సో ఇంతమంది, వజ్రం సుధాకర్ గారు, మధుసూదన్ గారు ఎక్కడ, మదన్ మోహన్ గారు అయిపోయారు, మదన మనోహరుడు. సో ఇంతమంది ఉత్సాహంగా ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం మన వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. లడ్డు అనేది తగ్గేదేలే. 40 లక్షలు టార్గెట్, 40 lakhs. గణేష్ 40 lakhs టార్గెట్తో మొదలు పెడుతున్నాం. అందరూ రెడీనా? లెట్స్ గో. నానిరాజు గారు ఎంతో చెప్పారు, కానీ లక్ష్మీదేవులంతా నా ముందే కూర్చున్నారు. ఆయన ఇక్కడున్న లక్ష్మీదేవులందరినీ వదిలేసి ఇంకెక్కడెక్కడో ఉన్నారు. అంటే ఆయన అందరినీ వారిని కవర్ చేశారు కాబట్టి మరి లక్ష్మీదేవి ఇక్కడ ఉండి నాకు రావాల్సింది అదే కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లడ్డు ఆక్షన్. గెట్ సెట్ గో. లడ్డు ఆక్షన్ ఆఫ్ 2025 ఆఫ్ మై హోమ్ పూజా. సో నానిరాజు గారు చెప్తున్నారు, ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ మై హోమ్ పూజా గణేష్ లడ్డు ఆక్షన్ అండ్ వీ సీక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ గణేష టు క్రాస్ ఆల్ ది మైల్ స్టోన్స్, టు క్రాస్ ఆల్ ద రికార్డ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సార్ మనని మామూలుగా పంపించలేదు, టార్గెట్ ఇచ్చి పంపించారు. That is it. Now, in order to not to work with tension, we have to forget the target and cross the target. Yes. So now where we have to start? With what amount we have to start? And I understand more than 500-600 people are sitting in this particular room, and more than thousands of the people are waiting outside and eagerly looking at this particular laddu auction. So at what amount we have to start? At what amount we have to start? సో మంగళకరంగా ఉంటుందని ఒక్కొక్క నెంబర్ చెప్తా ఉన్నారు. కొంతమంది 3 లక్షలు మొదలు పెడదామంటే అలా ఎలా అండి అంటారు. కొంతమంది 5 లక్షల దగ్గర మొదలు పెడదామంటే అలా ఎలా అండి అంటారు. సరే, మన దగ్గర 7 టవర్లు ఉన్నాయి కదా, 7 లక్షల దగ్గర మొదలు పెట్టమని ఒకరు చెప్పారు. కాదు, 11 బ్లాక్స్ ఉన్నాయి కదా అని 11 లక్షల దగ్గర పెట్టమన్నారు. నవోదయ చెప్పి ఎక్కడ మొదలు పెడదాం? నన్ను అడిగితే ఆ విఘ్నాయకుడు మనకి ఎట్లయితే ఆశీస్సులు ఇస్తున్నారో, సో దేవుని పాటగా 5 లక్షల నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. దేవుడి పాటగా 5 లక్షలు, 5 లక్షలు దేవుడి పాట. మై హోమ్ పూజ 2025 లడ్డు ఆక్షన్ 10 లక్షలు. మీ పేరు సార్? నాకు తెలియదని కాదు. నా పేరు డాక్టర్ కుమార్, C201. మొదటి దశలో ఓన్లీ మీ పేరు, ఫ్లాట్ నెంబరే. తర్వాత దశల్లో ఏమేమి చెప్పిస్తామో తర్వాత చూద్దాం. సుబ్రహ్మణ్య రాజు గారి తరఫున 15 లక్షలు. పేరు రమాదేవి గారు, ఫ్లాట్ నెంబర్ ఈ బ్లాక్ 15 ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది. 15 లక్షలు రమాదేవి గారు. ఓకే, చెప్పారు. వారి పేరు వివరాలు చెప్పండి. ఇక నుంచి ఎవరు పెంచాలన్నా 50,000 లేదా 1,00,000 రూపాయల పైన మాత్రమే పెంచాలి. ఇప్పుడు మొదటి దశ నుంచి 2వ దశలకు కూడా వెళ్ళాం కాబట్టి 2వ దశకంలో ఎవరైతే మీ పేరు, నెంబరు, మీ వృత్తి ఏదైనా ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ బిజినెస్, యూ కెన్ కమ్ ఫార్వర్డ్ హియర్ అండ్ టేక్ ద మైక్ ఫ్రమ్ us, టెల్ యువర్ నేమ్, ఫ్లాట్ నెంబర్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బిజినెస్. సివివి ప్రసాద్ గారు 21 lakhs. సివివి ప్రసాద్ గారు 21 lakhs. A big claps to him. And we have to keep increasing only with 50,000 or 1 lakh. Bash team 22 lakhs. 21.5. Sir, your name? Kiran. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 21,50,000. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 21,50,000. సివివి ప్రసాద్ గారు 23. ప్రసాద్ గారు, మీరు అంత దూరంలో ఎక్కడ ఉండకూడదు, మాకు అందుబాటులో దగ్గరికి రావాలి. Bash team 24. రాజు గారు 24. Bash team 24.
25 బాజాలు వాయించండి వారికి 25. సార్ మీ పేరు? ప్రసాద్ గారు ముందుకు రావాలి. సివివి ప్రసాద్ గారి దయార్థ హృదయానికి, జనరాసిటీకి మేళతాళాలతో వారిని స్వాగతిస్తూ 25 లక్షల రూపాయలు మైహం పూజ గణేష్ లడ్డు ఆక్షన్లో వారు పార్టిసిపేట్ చేసినందుకు గణేశుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. నాగప్రసాద్ 25.5. నాగప్రసాద్ 25.5. వెయ్యండ్రా తరువు. నాగప్రసాద్ 25.5. ప్రసాద్ గారు చెక్ రెడీ ఉందా? పాడేస్తున్నారు. చెక్కు తీసేసుకుంటాం మరి. అండ్ ఇక్కడ ఈ డొనేషన్లు అన్నీ ఓన్లీ చెక్కు ద్వారానే స్వీకరించబడతాయండి. సంచుల ద్వారా తీసుకొస్తే స్వీకరించబడు. సరదాగా చెప్తున్నాను. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 27. మదన్ మోహన్ గారు 27. 2 + 7 9. మదన్ మోహన్ గారు 27. 27.5. 27.5. నాగప్రసాద్ గారు 27.5. చప్పట్లో. సో వి ప్రే లార్డ్ గణేష ఫర్ లార్డ్ గణేషస్ బ్లెస్సింగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ నాగప్రసాద్ గారు. సార్ మా సైడ్ కూడా ఉన్నారు 27.5. 27.5 మా సైడ్ కూడా ఉన్నారు. ఓ 27.5 ఎవరండి? నేను వెళ్ళలేదు. ప్రసాద్ అన్న. ఓ సివి ప్రసాద్ గారు మీరు నిలబడాలి ఒకసారి. మీ కాళ్ళు నొప్పులు పుట్టినా మాకు పర్వాలేదు, మాకు కాసులు కావాలి అంతే. 27.5. నవోదయ 28.5. నాగప్రసాద్ 28.5 lakhs. నాగప్రసాద్ 28.5. నానిరాజు గారు ఒక 2-3 చైర్లు ముందు పెడితే మేము నెక్స్ట్ దశకి వెళ్ళినప్పుడు మేము పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి 2వ దశలో మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటారు. 3వ దశలోకి వెళ్ళాక ఓ మదన్ మోహన్ గారు 30 lakhs. మదన్ మోహన్ అన్న 30 lakhs. మదన్ మోహన్ గారు మీరు ఇక్కడికి రావాలి. మీకు అప్పుడే చెప్పాం మొదటి దశలో పేరు మాత్రమే, 2వ దశలో మీరు చేసేది, 3వ దశలో మీరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. 30.5. వారు అక్కడే ఉంటారా? నాగప్రసాద్ 30.5. నాగప్రసాద్ గారు 30.5. సో ఇప్పుడే అందిన వార్త మాకు ఇంతకు ముందే తెలియాల్సింది. నౌ వీ హ్యావ్ బ్రోకెన్ వన్ బిగ్ రికార్డ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ 30.5. నెలకొని ఉన్నట్టు పూజలో ఇక్కడ అందరూ కూడా ఎంతో జనరాసిటీతో ఉన్నారు. వి వన్స్ అగైన్ ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ లార్డ్ గణేష ఫర్ నాగప్రసాద్ ఫర్ బ్రేకింగ్ ద రికార్డ్ బై కోటింగ్ 30.5 lakhs ఇన్ మై హోమ్ పూజా లడ్డు ఆక్షన్ 2025. నాగప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి మన గణేశుడి ఆశీస్సులతో పాటు మన అందరి అభినందనలు చప్పట్ల రూపంలో ఒకసారి వినిపిద్దామా? నాగప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని లడ్డు ఆక్షన్ విజేతగా నిలబెట్టడానికి ముందు మాకు ఇంకా దాహం తీరలేదు, కొంత వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా అసలు హీరోలు రంగంలో దిగలేదు. కరెక్టే, కానీ నేనేమో మహాలక్ష్మిని పొగిడితే వీళ్ళల్లో ఎవరు ముందుకు రావట్లేదు ఏంటి? పులి ఒక అడుగు వెనకేస్తుందంటే 10 అడుగులు ముందే వేస్తుంది. అందుకే మా వాళ్ళు మెల్లగా చూస్తున్నారు. అవునా? చేస్తున్నారు. నేను ఇప్పుడు దిగుతున్నాడు. నేను 1 కాదు 4 అడుగులు వెనక్కి వేయటానికైనా సిద్ధమే. మేము 30 అడుగులు ముందేస్తాం. నాకు 4 లక్షలు నవోదయ 4 లక్షలు పెరుగుతుందంటే నేను 4 అడుగులు వెనక్కేసైనా వస్తా, లేదా 4 అడుగులు కిందకైనా వస్తా. నవోదయ మీరు 4 అడుగులు వెనకేస్తే మేము 30 అడుగులు ముందేస్తాం. అన్న మీకోసం నేను 4 ఏంటి 10 అడుగులు వెనకేస్తా నేను. ఓకే, మనం ఇప్పుడే గణేష్ అన్న 31.75 గణేష్ గారు మీరు ఒక్కసారి మిమ్మల్ని పైకి పిలవడానికి కొంచెం టైం ఉందండి, కాకపోతే మీరు మా ముందుకు రావచ్చు. 31.75 గణేష్ గారు 31.75 వారికి
మంగళ వాయిద్యాలతో నవోదయ 31.85. 31.85. ఓకే నెక్స్ట్ ఐ 31.85 we have to keep increasing only 1 lakh each. $32.85. మ్యామ్ మీ నేమ్? మేడం ప్లీజ్ కమ్ మీ ఫార్వర్డ్. పేరు? మేడం మీ పేరు? సుధా గారు, సుధా గారు మీరు ఇక్కడికి ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాము. నవోదయ విన్నావా? నానిరాజు గారేమో అక్కడెక్కడో ఉన్నారు, భీమవరం ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారని చెప్పారు. నేను చెప్పానండి, నేను ముందే చెప్పాను కదండి మహాలక్ష్మి ఇక్కడ ఉన్నారని. మీరు ఇక్కడికి రావాలి సుధా గారు. మీ పేరు, ఫ్లాట్ నెంబర్ మ్యామ్? F005. F005. 32.85. 32.85 సుధా గారు. నవోదయ 33. 33 నాగప్రసాద్ గారు. 33. నాగప్రసాద్ గారు 33. నాగప్రసాద్ గారు 33. వారికి గణేశుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. గణేష్ ఇల్లందు 33 నాగప్రసాద్ గారు. మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 2025 సందర్భంగా నాగప్రసాద్ గారు 33 lakhs. నాగప్రసాద్ గారు 33 lakhs. మేము ఇద్దరితోటి వాటిని ఎవరిని కూడా ఇంకా పైకి రమ్మని చెప్పట్లేదండి, మేము ఇద్దరే ఉన్నాం. ప్రెసిడెంట్ గారిని కూడా అక్కడే ఆపేసాం పైకి వస్తానంటే. ఎందుకంటే ఇంకా మాకు ఇచ్చిన టార్గెట్ ఫుల్ అయిన తర్వాత కదా ఆయన రావాలి. ఆయన ఇప్పుడే వస్తానని ఉత్సాహపడతా ఉన్నారు. మేడం మీ నెక్స్ట్ కోట్. ఎంతో మంది మహాలక్ష్ములు ఉన్నారండి, నేను చెప్పిన మాట నిలబెట్టండి మేడం ప్లీజ్. గణేష్ రియల్ ఎస్టేట్ ఇల్లందు 3 digit నెంబరు 7 3s. 7 3s. My luck number is 773. గణేష్ గారు 33 lakhs. 33 lakhs 33,333. 33 lakhs 33,333. గణేష్ గారు, a big round of applause from entire My Home Puja. It should be a resounding. It is going record breaking. గణేష్ రియల్ ఎస్టేట్ ఇల్లందు ఆల్ 3s 33,33,333. సో కొంతమంది అడుగుతున్నారు, మీరేమో 50,000 1 lakh పెంచమన్నారు కదా అని. డబ్బులు వచ్చేటప్పుడు రూల్స్ మారుతుంటాయి కదండి, అందుకనే ఏం పర్వాలేదు. 33 lakhs 33,333. అసలే మీరు సీఏ, అది మై హోమ్ పూజకి మీరు ఎంతైనా పెంచేస్తారన్న. అందుకే రూల్స్ కొన్ని చెప్పి పైకి పంపించారు. పైకి వచ్చేటప్పుడు నేను రూల్స్ మర్చిపోయాను. ఎందుకంటే ఎంత డబ్బులు వస్తే అదే కదండి రూలు. మేడం చెప్పండి. మేడం సుధా గారు, ఆయన 33 lakhs 33,333. గణేష్ గారు గణేష్ రియాలిటీ ఇల్లందు వారు చెప్పింది. రాజ్ గారు కొండి అమ్మో, మీ నెంబర్ మీ ఇష్టం, మీకు మనస్ఫూర్తిగా మీరు ఏ విధంగా చెప్పాలని. ఇక్కడ మనం అందరం కలిసింది, పార్టిసిపేట్ చేసేది, స్వామివారి ఆశీస్సులు కోరుకునేది, ఇవన్నీ కూడా మన మనసుకి ఏదైతే నచ్చిందో ఆ పనే చేయాలి మేడం. మీరు ఏది చెప్తే ఆ నెంబరే నాకు నెంబర్. చెప్పండి. ఇంకా ఎవరైనా ఈ లోపల ఆలోచించుకోవచ్చు. హాల్ మొత్తం నిండిపోయింది. మదన్ మోహన్ రావు గారు, మదన్ మోహన్ గారు మీరు నాకు కనిపించట్లేదు. ప్రసాద్ గారు, మదన్ మోహన్ గారు ఇక్కడ సుధా గారు 34 lakhs. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 34 lakhs సుధా గారు. మై హోమ్ పూజ. ఒకసారి నిలబడండి మేడం, ఒక్కసారి నిలబడండి. మా పాత్రికేయ మిత్రులకు కూడా మీరు మైక్లో వారు నమ్మట్లేదు 34 లక్షలకి మీరు పాడారంటే మీ పేరు మీ ఫ్లాట్ నెంబర్ తెలియపరిచింది. F005 34 lakhs. 34 lakhs 20,000. నాగప్రసాద్ 34 lakhs 20,000. ఎవరు? గణేష్ గారా? నాగప్రసాద్ గారు 34 lakhs 20,000. నాగప్రసాద్ గారు 34 lakhs 20,000.
వారికి ఆ గణేశుడి ఆశీస్సులు మన అందరి అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారిని ఒక్కసారి ముందుకు వచ్చి పాత్రికేయ మిత్రులకు కూడా వారు నాగప్రసాద్ గారు మీరు ఒక్కసారి మీ పేరు ఫ్లాట్ నెంబర్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓ అందరూ తెలుసండి 34,20,000 అని ఒక్కసారి చెప్పండి. 34,20,000 నాగప్రసాద్. 34,20,000 నాగప్రసాద్. 34 lakhs. మన మన భూజాలో ఫ్లాట్స్ ఎన్ని అంతస్తులు మన భవనాలండి? ఎన్నండి? 35. అందుకని వారు 34.2 ఉన్న కిందే ఉన్నారు. 35 దాటితేనే పైకండి. సో 34,20,000 నాగప్రసాద్ గారు వారికి మరి ఇంకొకసారి వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ బిగ్ నెంబర్, రికార్డ్ నెంబర్. 34,77,777 రూపీస్. ఓ గణేష్ గారు ఒక్కసారి గణేష్ రియాలిటీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. 34,77,777 గణేష్ గారు. గణేష్ అండి నా పేరు. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఖమ్మం అండ్ హైదరాబాద్లో ఉందండి. ఇల్లందు మాది ప్రాపర్. ఏమండి మేము ఇక్కడ ముందుగా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తామని ఎవరు భావించకూడదు. అక్కడ ప్రసాద్ గారు ఉన్న, మదన్ మోహన్ రావు గారు ఉన్న, మమ్మల్ని రమ్మంటే కూడా గుమ్మం దాటి మరీ బయటకు వస్తామండి. అక్కడి నుంచి కూడా రావాలి. మహేష్ ఉన్న ఎంత నెంబరు? 34,77,777. సత్యబాబు గారు మీరు మొదలు పెట్టారు సార్. వెంకటేశ్వర గారు మీరు కాము ఉంటే కుదరదండి. చిరంజీవి అన్న మీ మౌనం అర్ధాంగీకారం మాకు తెలుసు. మీరు 40కి టార్గెట్ చేశారు నాకు తెలుసు. చిరంజీవి అన్న ఒక నెంబర్ చెప్పాలి. మీరు ప్రెసిడెంట్గా కోరుతున్నారు ఒక నెంబర్. నేనే మర్చిపోయాను. మనది 35 అంతస్తులైన 36 ఫ్లోర్స్ అని చెప్తా ఉంటాం కదా. మన ఫ్లోర్ రేట్ మాత్రం 36 అండి. 35 lakhs. 36 అండి. బట్ ఇంకా మనం ఆ టార్గెట్కి రాలేదండి. ఒక్క నిమిషం. F005 సుధా గారు 35 lakhs. 35 lakhs సుధా గారు. 005 F బ్లాక్ కదా మేడం. F బ్లాక్ 005 సుధా గారు 35 lakhs. మళ్ళీ అదే. అండ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 2025 లేటెస్ట్ ఆక్షన్ ప్రైస్ 35 lakhs సుధా గారు. కాకపోతే ఇంకా వారిని మేము వేదిక మీదకి పిలవలేదు. ఏంటంటే మనది 36 ఫ్లోర్ కదా. 36 ఫ్లోర్ వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తాం. మీ ఫ్లోర్ మొట్టమొదటిసారి ఒక లేడీ రెసిడెంట్ ముందుకు వచ్చి 35 lakhs. నానిరాజు గారు ఆ క్రెడిట్ మాది. మేమే మహాలక్ష్మి ఇక్కడ ఉన్నారని చెప్తాం. లేడీ పవర్ అండి, లేడీ పవర్. సుధా గారు పాడతారండి ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే 35 కాదు సార్, 35 లైఫ్ అబౌవ్. సో షీఈస్ గోయింగ్ టు కోట్ మోర్ దెన్ 35. ఒక్క నిమిషం సార్. పేరు F1801 మళ్ళీ F బ్లాక్. PSK 37.5. PSK group 37.5. G block. శ్రీకాంత్. ఇది మై హోమ్ పూజ 37.5 శ్రీకాంత్. PSPK శ్రీకాంత్ కమాన్. G602 ఫస్ట్ టైం F బ్లాక్ C బ్లాక్ దాటి G బ్లాక్ వచ్చింది. 38 lakhs. ఇప్పుడు ఖమ్మం కిల్లా మీద ఉన్న మన గణేష్ నంబర్ చెప్పాలి. గణేష్ గారు మీకు ఛాలెంజ్ వచ్చింది. 38.2 నాగప్రసాద్.
నాగప్రసాద్ 38.2. 39 శ్రీకాంత్. పుల్లెల శ్రీకాంత్ పిఎస్కే గ్రూప్ 39 lakhs. 39 lakhs శ్రీకాంత్. 39 lakhs. పిఎస్కే 39. ఒక్క నిమిషం. అందరికీ మీడియా మిత్రులకి భూజ అందరి రెసిడెంట్స్కి ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న విన్నపం. ఫస్ట్ టైం లడ్డూ చరిత్రలో ఈరోజు 30 లక్షలు చూసాము. 30 కాదు 40 కూడా చూడబోతున్నాం. రెడీ? 39 తగ్గేదే లేదా? PSK శ్రీకాంత్ 39.5. 39.5. సార్ 39.5. F1801 అరవింద్. F1801 పేరు సార్ అరవింద్. F1801 39.5 lakhs. మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 2025. 39.5. ఇంకా గణేష్ దిగలేదు. 50కి వెళ్తాం. 50 నెక్స్ట్ టార్గెట్. 39.6. నాగప్రసాద్ 39.6. తేలుతున్నది నాగప్రసాద్ 39.6. అందరూ చెక్ బుక్లు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. 30. శ్రీకాంత్ 48. శ్రీకాంత్ పిఎస్కే 40 lakhs. 40 lakhs. 40 lakhs. చిన్న సెలబ్రేషన్ బ్రేక్ మాత్రమే. 40 lakhs. నాగప్రసాద్ గారు ఇప్పుడు 40 lakhs. 40 lakhs. శ్రీకాంత్ శ్రీకాంత్. 40 lakhs. కొంచెం మీడియా ముందుకు రానా? మనందరికీ వారికి ఎవరు అడ్డం ఉండకూడదని కోరుకుంటున్నాం. మీరు సతీ సమేతంగా రావచ్చు. శ్రీకాంత్ మీ కంపెనీ పేరు, మీ పేరు. ఒకటోసారి పుల్లల 40.5. 40.5. 50 లక్షలు రెడీయా? గణేష్ ఈ పండగ నీది. F1801 40.5. 40.6 నాగప్రసాద్. కమాన్ గణేష్. 40.75. అరవింద్. అరవింద్ గారు 40.75. F block. All famous people are there in F block only. పిఎస్కే 41. PSK 41. So 41. G block 602. All great people resides in G block. సుధా గారు 41.5. సుధా గారు 41.5. గణేష్ ఇప్పుడు గణేష్ చెప్పే నంబర్ తోటి మన మైండ్ బ్లాక్ అయిపోవాలి. రెడీయా? గణేష్ గారు. కమాన్ గణేష్. గణేష్ మహారాజ్ కి. గణేష్ మహారాజ్ కి. సో ఇప్పుడు నా గణేష్ గారి మాట విందాం. సుధా గారు 41.5 ఒకటోసారి. కమాన్ గణేష్. 41.5. గణేష్ పిఎస్కే 42. సైలెన్స్ ప్లీజ్. గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 42,77,707 రూపీస్. 42,77,707. గణేష్ రియాలిటీ ఇల్లందు ఖమ్మం డిస్ట్రిక్ట్. మావాడు నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచే వచ్చాను. నౌ ఐ ఓన్ ఎనీబడి హూ ఎవర్ కోట్స్ ద బిగ్ నెంబర్. ముందే చెప్పాం 40 లక్షలు దాటబోతుందని చెప్పని. 42,77,770. 45. శ్రీకాంత్ గారు 45 lakhs. పిఎస్కే 45. 45 lakhs. 45 lakhs. 45 lakhs. 45 lakhs. పిఎస్పీకే ఓనర్ శ్రీకాంత్ గారు 45 lakhs. G బ్లాక్ 45 lakhs ఒకటోసారి. 45 lakhs 10,000 నాగప్రసాద్. ఒక్క నిమిషం. ఇంకా నానిరాజు గారు చెప్పినట్టు పాట మొదలవనట్టుంది. ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు. 45 lakhs 10,000 నాగప్రసాద్. 45 lakhs 10,000 నాగప్రసాద్ గారు. C block 1702. Highly committed. Come on, C block is Ganesh. for commitment.
కమాన్ గణేష్. సుధా గారికి మైక్ కావాలండి. గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 45,77,777 45,77,777. శ్రీకాంత్ 46. 4 మాత్రమే ఉంది. కమాన్ ఎంకరేజ్ చేయాలి. కమాన్. PSK P Srikanth 46 lakhs. 46 lakhs. ఒకటోసారి 46 lakhs. 4 లక్షలు మాత్రమే తక్కువ హాఫ్ సెంచరీకి. కమాన్ గెట్ రెడీ మై ఓం పూజా. 46 lakhs. PSPK ఓనర్ శ్రీకాంత్. మేడం గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 46,77,777. Ganesh 46 lakhs 77,777 rupees. Ganesh Kondapalli from Illandu. Come on Srikanth, 3 lakhs ఇంకా. Come on. 3 more. Come on Srikanth. Kishore garu 48 lakhs PSK group. PSK 48 lakhs. 48 lakhs. 48 lakhs. నంబర్ వినిపిస్తుందా? 48 lakhs. అందరికీ అందరికీ వినపడిందా? 48 lakhs. 48 లక్షలు. ఇంకా 2 లక్షలు మాత్రమే. కమాన్ శ్రీకాంత్. గణపతి బప్ప మోరియా. గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 48,77,700. 48 lakhs 77,777. ఇంకా 1 లక్ష. కమాన్ Ganesh Illandu 48 lakhs 77,777. శ్రీకాంత్. ఇంకా అందరూ వస్తా ఉన్నారు. ఇప్పుడు 60 తీసుకెళ్తారేమో ఇప్పుడు. కమాన్ 48 lakhs 77,777. శ్రీకాంత్ 50 ఉందా? 49 lakhs. 49. శ్రీకాంత్ 49 lakhs. 49 lakhs PSK group. PSPK group. శ్రీకాంత్ 49 lakhs. ఇంకొకటి గణేష్. Hey. 49 lakhs 99,999. No. 49,77,700. 49 lakhs 77,777. Ganesh Illandu. మై హోమ్ పూజానికి ఎవరు టచ్ చేయలేరు. కమాన్ శ్రీకాంత్. ఒక్క రన్ కొట్టామంటే అయిపోయింది 50. 49 దాకా వచ్చాక 50 దూరం కాదు. 49 దాకా వచ్చావు. 50 ఎంత దూరం ఉంది? 1 2 3. కమాన్ 50 lakhs 20,000. 50 lakhs 25,000. PSPK ఓనర్ శ్రీకాంత్. 50 lakhs 25,000 ఒకటోసారి. మళ్ళా గణేష్ తగ్గేలే. ఎనీ సెంటర్ ఎనీ టైం ఎనీ ప్లేస్. గణేష్ మై హోమ్ పూజ మొత్తం 51.5 lakhs స్క్వేర్ ఫుట్ అపార్ట్మెంట్స్ అండి. ఇవి ఊరికనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న స్టాటిస్టిక్స్గా. 51.5 lakhs square foot apartment is my home puja. And now the last announcement is 50 lakhs plus 50 lakhs 25,000. Ganesh reality. Come on Ganesh.
यस मेरा भाई बोला गणेश रियलिटी 50 lakhs 77,777. కమాన్ అందరూ తాలియా గణపతి బప్ప మోరియా 51 lakhs PSK group. 51 lakhs PSPK Srikanth 51 lakhs. Woo! గణేష్ మన మై హోమ్ పూజ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 51,50,000 స్క్వేర్ ఫీట్ 51 వరకు వచ్చాం. గణేష్ 51 lakhs, శ్రీకాంత్ 51 lakhs 7,777 rupees. 51 lakhs 7,777 51,777 రూపాయలు. గణేష్ ఒకటోసారి 51 lakhs 7,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ, కౌంట్ డౌన్ రెడీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గణేష్ గారిని ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గణేష్ గారు మీరు సతీ సమేతంగా పైకి రావాలి. We request Mr. Ganesh to come onto the dais, and now our treasurer is going to announce the final prize, final laddu auction. Congratulations, Ganesh Illandu. Ganesh bhai, come on stage. Ganesh bhai, come on stage. సో 2025 లడ్డు ఆక్షన్ బాబీ. పూజ ముగిసింది. 51,07,777 కొండపల్లి గణేష్ ఎవరెక్కద్దు. ఆసక్తికరంగా లడ్డు ఆక్షన్ జరిగింది. మన గణేష్ గారే మళ్ళీ లడ్డూను వశం చేసుకోవడం చాలా సంతోషకరం. మీకు ఒక 2 నిమిషాలు మన గణేష్ గారు లడ్డు వశం చేసుకోవడం చాలా ఆసక్తికరం. మధ్యలోనే చాలామంది కూడా పోటీ పడ్డారు. పిఎస్పీకే లాగా, పవన్ కళ్యాణ్ లాగా శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. ఇలా పోటీ పెరిగిపోతూ మన గణేష్ గారు చివరికి వశం చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఈ పూజలో ఉండడం, మనందరి సమక్షంలో ఆ లడ్డూను తీసుకోవడం చాలా సంతోషకరం. ఇంకొక చిన్న విషయాన్ని చెబుతాను, అందరూ కూడా మరణించి వినవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ నిశ్శబ్దంగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పాలి. మేము ఈ గణేష్ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా చేయాలన్నా మన ఆలయం తరపున కూడా ప్రతి ఉత్సవం కూడా ఎంతో చక్కగా వైకుంఠ ఏకాదశి కానీ, లేకపోతే దసరా ఉత్సవాలు కానీ, రాబోయే దసరా ఉత్సవాలు కానీ, ఇంతకుముందు జరిగిన ఉత్సవాలు కానీ మా వెనకాల మాకు వెనకాల చాలా మంచి బలాన్ని ఇస్తూ ఈ ఉత్సవాలు దేంట్లోనూ వెనకాడకుండా మంచిగా జరిపించాలి అని సత్సంకల్పంతో మా రవికుమార్ గారు అసలు నిజంగా నాకు చాలా బలాన్ని ఇచ్చారు. వారిని మరీ సత్కరించుకోవాలి. వారి పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వారు ఉండకపోతే మాకు అంత బలం లేదు. నిజంగా చెప్పాలంటే వారు వెనకాల ఉండి నడిపించడానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన గణేష్ గారు కూడా వారి యొక్క లడ్డు వారు ఒకసారి రండి అయ్యారు. గణేష్ గారు గణపతి పప్ప మోరియా.
గణపతి బప్ప మన గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో ఈ గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో ఈ లడ్డు ఆక్షన్ కూడా అంతకంటే ఘనంగా జరిగింది. మన ఇల్లందు వాసులు గణేష్ అండ్ సునీత దంపతులకు హార్టీ కంగ్రాచులేషన్స్. లడ్డు ఆక్షన్ అంటే ఒక ఆస్పీషియస్, ఒక స్వీట్ కాదు. గణపతి బప్ప బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆ లడ్డూని సొంతం చేసుకోగలరు. ఈ లడ్డు వల్ల బ్లెస్సింగ్స్, మన గణపతి గణేష్ బ్లెస్సింగ్స్ అండ్ హెల్త్ వెల్త్ అన్నీ వాళ్ళకి మన భూజావాసులందరికీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మన భూజ, ఇండియాలోనే కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మన భూజ పేరు మారు మోగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వన్స్ మోర్ గణపతి బప్ప మోరియా. గణేష్ గారికి కంగ్రాచులేషన్స్, సునీత గారికి కంగ్రాచులేషన్స్, సరిత గారికి కంగ్రాచులేషన్స్ and all the best to all our team members, MC members, Ganesh committee members, each and every resident. We should be very proud and next year ఇంకా ఘనంగా జరుపుకోవాలి. Once more Ganapati Bappa Moria. సో ఫైనల్గా వీఆర్ కంక్లూడింగ్ గణేష్ లడ్డు ఆక్షన్. మళ్ళా సభాముఖంగా అందరికీ ఈ లడ్డు ఆక్షన్లో గణేష్ ఒక్కడే గెలవలేదు, మై హోమ్ పూజ మొత్తం గెలిచింది. ఈ లడ్డు ఆక్షన్ కింద సపోర్ట్ చేసిన నాగప్రసాద్ గారికి, అలాగే సుధా గారికి, కిరణ్ గారికి, పిఎస్కే ఎక్కడ చూస్తున్నాడు శ్రీకాంత్ గారికి, మీ అందరూ విన్నర్సే, మనందరూ విన్నర్సే. సో మరొక్కసారి లాస్ట్ ఇయరు గణేష్ నెగ్గారు, ఈ సంవత్సరం కూడా 51,07,777 రూపాయలతోటి ఈ లడ్డూని గెలుచుకుని మై హోమ్ పూజాని ప్రపంచవ్యాప్తం చేసిన గణేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ రవికుమార్ గారిని ఆయన్ని ఆశీర్వదించి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మేడం గారికి కూడా, సరిత గారికి. ఓం లడ్డూ కూడా సరే అలాగే లడ్డూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం కంగ్రాచులేషన్ చెప్తూ గణేష్ గారికి, గణేష్ కుటుంబానికి థ్యాంక్స్ చెప్తున్నాం. అంతకుముందు చిరంజీవి గౌడ్ గారు ఎక్కడున్నారు? చిరంజీవి గౌడ్ గారు, ప్రతిభా గారు, చిరంజీవి గౌడ్ గారు, చిరంజీవి గౌడ్ గారు అన్న ఒకసారి చిరంజీవి గౌడ్ గారు, అన్న విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే ఒకసారి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే ఈ లడ్డు ఆక్షన్లో ఉత్సాహంగా పాల్గొన్న నాగప్రసాద్ గారికి, కిరణ్, మా శివి ప్రసాద్ గారు ఉన్నారా, మదన్ మోహన్ గారు, అందరూ ఒకసారి వేదిక మీద రావాలి. పిఎస్కే శ్రీకాంత్ మేడం, అరవింద్ అదే అరవింద్ F1805 అరవింద్. ఓకే, శ్రీకాంత్ అయిందా? మేడం మీరు రండి మేడం. సరే
ఇంకా అయిపోయింది చికెన్ అయిపోయింది. ఇంకా లడ్డు అందజేసే టైం వచ్చింది. అది మదన్ మనోహరుడు ఎక్కడ? శ్రీప్రసాద్ గారు రావాలి. సో లడ్డు ఇచ్చేద్దామా? ఇంకేమైనా పాడతారా? ఉంది. హర్ష గారు వేద మంత్రాలతోటి గణేష్ మహారాజ్ ఆశీర్వాదంతో లడ్డు అందజేద్దాం. కొంచెం అందరూ దిగితే కంఫర్టబుల్. అందరూ ఒకసారి దిగుదాం. ఓం యాపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి చంద్రమా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. దేవైనం దేవతా దేవతైనమేవైనం దేవతా దేవతైనమేనం దేవతేజ్యమానా దేవతైనమేనం దేవతేజ్యమానా దేవతా దేవతేజ్యమానా భోజ్యా ఇజ్యమానా దేవతా దేవతేజ్యమానా యజమానా భోజ్యా యజమానా భోజ్యా ఇంద్ర భోజ్యా యజమానా భోజ్యా సంవత్సరస్య భవతి సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్య భవతి పరస్తాత్ సంవత్సరస్య పరస్తాదక్షయే సంవత్సరస్య పరస్తాదక్షయే సంవత్సరస్య పరస్తాదక్షయే వ్రతపదయే పురాణాసం పునర్నివేద్య అందరూ ఒకసారి శ్రద్ధగా ఉంటే ఈనాటి లడ్డూ విన్నర్ మన గణేష్ గారు కూడా ఆయన ఫీలింగ్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. టీవీ ప్రేక్షకులకు, మిత్రులకు, టీవీ చూస్తున్న మా మిత్రులకు, బంధువులకు, భుజ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎంసీ కమిటీ పెద్దలకు, భుజాలో ఈ గణేష్ ఉత్సవం ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్న భుజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు నా గురించి వస్తే నేను గణేష్ అండి, గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి. సో ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడాను మై హోమ్ భుజ లడ్డు ఆక్షన్ 29 lakhsకి గెలుచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 2వసారి కంటిన్యూగా ఇది నాకు దక్కటము, నేను నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడి కృప నాకు ఉండాలని కోరుకుంటూ, నాకు మన మిత్రులందరికీ మై హోమ్ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాట్ వారికి కూడాను ఈ లడ్డు ప్రసాదాన్ని నేను అందిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై హోమ్ భుజా వాసులందరికీ నా యొక్క నమస్కారాలు. లడ్డు పాడడం ఆ అవకాశం మాకు దేవుడు కల్పించడం మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంతే అండి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ మాట్లాడుతున్నా అండి. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఖమ్మం హైదరాబాద్. ఇక్కడ ఈ మైహోం భుజా లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము. మొదటిసారి 29 lakhs దక్కింది. ఇది రెండోసారి 1.5 కోటి పైగా పోయింది. ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము. ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము. నా మిత్రులైన మా కిన్నన్న గారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమితి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు. అండ్ మైహోం భుజా మిత్రులకు, మైహోం భుజాలో నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికీ కూడాను ఈ లడ్డు ప్రసాదం ప్రతి ఫ్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు, కొత్తగూడెంలో ఉన్న మా మిత్రులకు, బంధువులకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. పోయిన సంవత్సరం కూడా ఇలానే అందించామండి. చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుందండి. ఇది దేవుడు నా యందు ఈ దయ కల్పించేటందుకు ఈ ధైర్యానికి నాకు చాలా తృప్తినిస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద 4 లైసెన్సులు తగిలాయండి. అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో. మేబీ ఈ అదృష్టం, ఈ పాజిటివ్నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్సులు గెలుచుకోవాలనేది చూస్తున్నాను. ఇది దేవుడు నా యందు చూపించే దయగా నాకు నా యందు దేవుడు కురిపించే ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. ఈసారి ఎంత టార్గెట్ పెట్టుకున్నాను? ఇక్కడ నేను టార్గెట్తో ఏమి ముందుకు రాలేదండి. ఇది కేవలం దేవుడు నా యందు ఎంత దయ కల్పిస్తాడు అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందని మాత్రమే నేను చూసుకున్నానండి. 1 CR పోతే తీసుకుంటుండే 1 CR 2 CR అన్న టార్గెట్ ఓరియంటెడ్ ఏం లేదండి. 2 CR అయినా రెడీ, అలా అయినా ఏం లేదు. దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడో అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను. మిగతాదంతా నెంబర్గా భావించాను అంతవరకు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా మీది? అవునండి. ఆల్రెడీ మార్కెట్ డౌన్ ఉంది. మీరు ఎట్లా ఈ డబ్బుల్ని గ్యాదర్ చేసి నెక్స్ట్ ఇయర్ కట్టగలుగుతారు మార్కెట్ లేనప్పుడు? ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి. ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది. సెంటిమెంట్ కోసమేనా, ప్రెస్టేజ్ కోసమా? లేదు, ప్రెస్టేజ్ ఇవాళ కొత్తగా వచ్చేది ఏం లేదండి. 2 స్టేట్లలో నేను కానీ గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకి అత్యంత ఆప్యాయత ఆధారత ఉన్నది. ఇప్పుడు మా ప్రెస్టేజ్ వచ్చేది ఏం లేదండి. చాలా సంతోషంగా ఉందండి. ఏం చెప్తారు మైహోం భుజా రెసిడెన్స్ అందరికీ? మైహోం భుజా రెసిడెన్స్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషకరమైన సందర్భంగా నాకు ఇది కల్పించారు, నన్ను ఆశీర్వదించారు. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ చెప్తున్నాను. చాలా రుణపడి ఉంటాను. మీరు తీసుకున్న లడ్డు ప్రపంచంలో నా లక్కీ నెంబర్. ఎందుకు అంటే నేను ఏడుకొండల స్వామిని తలుచుకొని ప్రతి పని కూడా స్టార్ట్ చేస్తాను. ఆ ఏడుకొండల స్వామికి దండం పెట్టుకొని చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతాను. అందుకనే 7ని నా లక్కీ నెంబర్గా భావిస్తాను. 7 నుంచి నెంబర్ ఎంచుకోవడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలండి. సో నాకు ఆ ఏడుకొండల స్వామి ఆ ధైర్యాన్ని ప్రసాదించినట్లుగా భావిస్తున్నాను. ఈ లడ్డు యాక్షన్ నేను తీసుకొని వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చూపిస్తున్నాము. ఏం చేస్తారు మీరు తీసుకున్న లడ్డుని? లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి, భూజావంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం మేము ఒక్కడమే తినకుండా ఈ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేకాకుండా మా చుట్టుపక్కల మా నైబర్స్తో పాటు ఇక్కడ ఈ భూజానే కాదు, మా కంప్లీట్గా మాతో ఫస్ట్ నుంచి రిలేషన్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రసాదాన్ని మేము. మీరు అనుకున్నారా లడ్డు కొంటామని? నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, మా సార్ అనుకున్నారు. సో ఇది నేను ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నా వాస్తవం చెప్పాలంటే. ఏం కోరుకున్నారు గణనాథుని? ప్రతిసారి లాగా మాతో పాటు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండి. దాంతోపాటు ఎంతో అంత స్వార్థం అయితే ఉంటుంది, మేము ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను. ఉప్పొంగుతున్నామని చెప్పుకోవచ్చు. చాలా గర్వించే సందర్భం ఇది. హైయెస్ట్ బిడ్ వెళ్ళింది గణేష్ గారు ఇల్లందు వాస్తవులు, ఆయన పాడారు. ఇది 2nd టైము. ఈ సందర్భంగా అందరికీ శుభప్రదంగా ఉండాలని, వినాయక చవితి సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు గణనాథుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు మాధవి సిద్ధం, మైహోం భూజా కమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ని. గత 9 రోజులుగా మైహోం భూజాలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందరము సమిష్టిగా కలిసి ముందుకొచ్చి అనేక రకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా, అసలు ఒక పాన్ ఇండియా సంస్కృతి సంప్రదాయాల్ని
ప్రతిబింబిస్తూ జరిగాయి. ఇంకా దానికి ఒక ఎపిటోమ్ లాగా మాకు ఎప్పుడు గణేష్ ఉత్సవాలు అండ్ లడ్డు ఆక్షన్ అనేది కూడా చాలా గ్రాండ్గా అండ్ ఒక వార్తలాగా వస్తూ ఉంటుంది. ఈరోజు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త అవబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 51,07,777 ఒక సింగిల్ పర్సన్ ఇక్కడ హైయెస్ట్గా పాడారు గణేష్ అని మా భూజా వాస్తవ్యులు, భూజా నివాసి. లాస్ట్ టైం కూడా ఆయనే ఈ వేలం పాడారు. ఆయనకి శుభప్రదంగా ఉందని, అన్ని రకాలుగా కలిసి వచ్చిందని, ఈసారి కూడా బిడ్లో చాలా నేనంటూ అనేక మంది వాస్తవులు రెసిడెంట్స్ అందరు పార్టిసిపేట్ చేసిన దాంట్లో మళ్ళీ ఆయనే ముందుకు రావడం మాకు అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇది నిజంగా ప్రతి భూజా వాస్తవులు రెసిడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన, గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. అండ్ ఆల్సో ఆ గణనాథుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరూ చూసే ఉంటారు, మై హోమ్ భూజా లడ్డు ఆలంలో, లడ్డు వేలంలో ఒక కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. మొట్టమొదటిసారిగా లడ్డు వేలం 50 లక్షలు దాటి 51,07,777 రూపాయలతోటి మరి కొత్త రికార్డ్ సృష్టించాము. ఇది 30 లక్షల వరకు అయితే చాలా సంతోషం అనుకునే టైంలో 30 దాటింది, 40 దాటింది, 50 కూడా దాటి 51 లక్షలు చేరుకోవటం నభూతో. మరి మళ్ళీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ మై హోమ్ భూజా లడ్డు ఆక్షన్లోనే జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా లడ్డు పాడిన గణేష్ గారి కుటుంబానికి అలాగే భూజా వాసులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గణేష్.